బంగారం కొనొద్దు కొనొద్దు అంటూ చెబుతూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాంబు పేల్చారు. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేశారు. వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ నేటి నుంచే అమల్లోకి వచ్చింది. దీని దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కస్టమ్స్ సుంకం రేట్లను సవరించడం వల్ల వాటి దిగుమతులు మరింత ఖరీదవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లు బంగారం, వెండి, ప్లాటినం మాత్రమే కాదు, ఆభరణాల విడి భాగాలు, పారిశ్రామిక దిగుమతులకు సైతం ఈ అధిక సుంకం వర్తిస్తుంది. బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం 10% బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్ పడింది. దీనికి అదనంగా మరో 5 సెస్ కూడా. ఈ 5% సెస్ మొత్తాన్ని వ్యవసాయ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మళ్లిస్తారు. దీంతో బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల దిగుమతి పన్ను 6 నుంచి 15% పెరిగింది. కితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం బంగారం కొనొద్దు అంటూ చెప్తూ వచ్చిన ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో ఎట్టకేలకు బాంబు అయితే పేల్చింది కేంద్ర ప్రభుత్వం. పసిడిపై దిగుమతి సుంకాలను 15% వరకు పెంచేశారు. ఎలా ఉండబోతోంది దీని ప్రభావం? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, మనం హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 9 కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రతి సామాన్యుడు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏదైనా ఫెస్టివల్ కావచ్చు లేదా ఇంకా ఏ సందర్భం ఉన్నా బంగారం కొనుగోలు అనేది తప్పనిసరిగా చేసే అంశం. ఎటువంటి అంశాన్ని కూడా ఒక సంవత్సరం పాటు వాయిదా వేసుకోవాలంటూ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, జ్యువెలరీస్ అసోసియేషన్ అంతా కూడా తమ రోజువారీ ఉపాధి పైన దీని ప్రభావం పడుతుందంటూ కూడా పిఎంఓ అధికారులను కలిసే ప్రయత్నము, వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బంగారం దిగుమతుల పైన సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ డాలర్ విలువ పడిపోవడము, దాదాపు ఒక డాలరు 95.75 పైసలుగా మారడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగైతే మనకు చాలా స్పష్టమవుతుంది. ఒకవైపు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగా ఇటు ముడి చమురుకు సంబంధించిన అంశం కావచ్చు, నిత్యావసర వస్తువులకు ఎగుమతి దిగుమతుల అంశము, వీటన్నిటిపైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా పడుతుంది. దానితోటి ఇటు దేశ ఆర్థిక వ్యవస్థ పైన, అనేక రంగాలపైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంతో ప్రధాని చాలా కీలక నిర్ణయాలను కూడా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. బంగారానికి సంబంధించి కావచ్చు, ఇటు దీంట్లో ఈ రోజు పెంచిన సుంకంలో ఇటు బంగారం, వెండి, ప్లాటినానికి కూడా ఇదే వర్తింపు జరుగుతుందనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి శుభ సందర్భాల్లో కూడా ఇష్టంగా కొనుగోలు చేసే బంగారం పైన ఈ విధంగా రేట్లు పెరుగుతున్నాయి. ఒకవైపు డాలర్ రేట్లు రోజు రోజుకు రూపాయి విలువ పడిపోతూ ఉండడంతో ఇప్పటికే 1,50,000 వరకు చేరిన బంగారం మరి ఈ యొక్క సుంకం పెంపు ద్వారా దాదాపు 2 లక్షల వరకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయనేది కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో దేశ ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఉంటే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దానిపైన అదనంగా విదేశాలకు సుంకం కట్టే పరిస్థితి ఉండదు అనేది కూడా ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇంకా అనేక రంగాలపైన ఇటు పెట్రోల్, డీజిల్ కి సంబంధించి కూడా ఆయన కీలక నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. మరి బంగారానికి సంబంధించి మరి దేశ ప్రజలు ఒక సంవత్సరం పాటు కొనుగోలు నిలిపివేస్తే ఇప్పుడున్న దేశం పైన ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశం పైన పడే ఆర్థిక భారాన్ని కొంతైనా తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు కేంద్ర కేబినెట్ కూడా ఉంది. ఈ కేంద్ర కేబినెట్ లో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా దేశవ్యాప్తంగా అయితే కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఈరోజు ఉదయాన్నే ఈ బంగారానికి సంబంధించిన సీజ్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడము, మరి ఈ రోజు కేబినెట్ లో మధ్యాహ్నం మరి ఎటువంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించబోతుంది, మరి పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ కారణంగా ఈ రంగం బంగారంతోనే కాకుండా ఇంకా వేరే వాటిపైన ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది, దానితోటి భారత్ పైన పడే ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించేందుకు ప్రణాళిక రచించబోతున్నారనేది కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇటు మహిళలు ముఖ్యంగా అనేక సందర్భాల్లో చాలా ఇష్టంగా కొనుగోలు చేసే బంగారం ఆభరణాలు కావచ్చు, 24 క్యారెట్ల
బిస్కెట్ బంగారం కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అనేది కూడా కొంత ఈ దేశ ప్రజలకు అంటే ముందే ఆయన దేశ ప్రజలని హెచ్చరించారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బంగారానికి సంబంధించిన దిగుమతులను నిలిపివేస్తే కొంతైనా భారతదేశం పైన ఆర్థిక భారం తగ్గే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక మరి దేశ ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు? కేవలం 24 క్యారెట్ల బంగారం పైనే కాకుండా ఇతర ఆభరణాల తయారీకి సంబంధించి కూడా సుంకాన్ని పెంచడం జరిగింది. ఇటు వెండి, ప్లాటినంకి సంబంధించి కూడా ఇదే నిష్పత్తి ఉంది. ఇటు చూస్తే దాదాపు 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెజ్ AIDCని కూడా కేంద్రం విధించడం జరిగింది. మరి మొత్తం దిగుమతి సుంకం 15% పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ దిగుమతి సుంకాన్ని తగ్గించుకోవాలంటే దేశ ప్రజలంతా కూడా ఈ బంగారం కొనుగోలును 1 సంవత్సరం పాటు నిలిపివేయాలనేది మాత్రం ప్రధాని చెప్పిన మాట ఖచ్చితంగా పాటిస్తే కనుక రానున్న రోజుల్లో భారతదేశం పైన ఆర్థికంగా కొంత భారం తగ్గి ఇతర రంగాలపైన దీని ప్రభావం పడకుండా అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.